14 or 15 ఇయర్స్ ఉన్నప్పుడు మా అన్నయ్యకి అప్పుడు ఆడియో రికార్డింగ్ కంపెనీ ఉండేది. ఆయన దగ్గర వాళ్ళ పెద్ద ఆడియో షాప్ అది. దాంట్లో ఒక క్యాసెట్ చూసా. ఆ క్యాసెట్ ఎందుకో అది కవ్వాలి క్యాసెట్. అదేదో డిఫరెంట్గా అనిపించి నైట్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు అది విన్నాను. పైన బెర్త్లో పడుకొని ఈ క్యాసెట్ ఇంటూ ప్లే చేస్తే దాని మీనింగ్ తెలుస్తున్న కొద్దీ ఐ వాజ్ క్రయింగ్. అంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి ఫస్ట్ టైం. చడ్తా సూరజ్ ధీరే ధీరే చడ్తా హై ఢల్ జాయేగా ఢల్ జాయేగా ఢల్ జాయేగా అంటే ఆ ఉదయించే సూర్యుడు స్లోలీ అస్తమించిపోతాడు. అలానే మన యొక్క లైఫ్ కూడా ద లా ఆఫ్ ఇంపర్మియన్స్ బుద్ధుడు ఏదో చెప్పాడో దాంట్లో క్లియర్గా ఉంది. అంటే అక్బరు బాబర్ లాంటి వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద చక్రవర్తులు కదా. నా హాతీ హై నా ఘోడా హై అంటే వాళ్ళు ఏలిన ఎలిఫెంట్స్ లేవు, ఆ యొక్క అశ్వాలు లేవు, రాజ్యాలు ఏలారో రాజ్యాలు లేవు, యుద్ధాలు చేసి జయించిన వాళ్ళు లేరు. అక్బరు లేడు, బాబరు లేడు, ఎవరు లేరు. ఎలాంటి పనులు నువ్వు చేసి ఉంటావో కాన్సిక్వెన్స్ అలాంటివే నువ్వు అనుభవిస్తున్నావు ఈరోజు. లా ఆఫ్ కర్మ అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ కవ్వాలిలో ఉంటాను, ఎడ్యుకేషన్ అయిపోతుంది, జాబ్ చేస్తాను, దాని తర్వాత పిల్లలు, దాని తర్వాత సంసారం, దాని తర్వాత ఎండ్ పాయింట్ ఏంటి? ఓకే, ఎండ్ పాయింట్ అయితే వాళ్ళలాగానే నేను కూడా పోతే దాని కొరకు ఇంత ఎందుకు కష్టపడాలి? దాని తర్వాత ఏమీ ఉండదనంటే అక్కడ క్వశ్చన్ మార్క్.